556 జెడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలట. రాష్ట్రంలో 12,778 పంచాయతీలు, 1,12,694 వార్డులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2019తో పోలిస్తే తగ్గిందట. ఈ తగ్గడానికి కారణం ఏంటంటే చాలా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో విలీనమైనవి, పరిధి పెంచారు కదా. సో దాంతో ఈ గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. అంటే గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అవి విలీనమైనవి. 556 జెడ్పీటీసీలు ఉన్నాయట. జెడ్పీటీసీలు అంటే ప్రతి మండలానికి, అంటే మండలము కొన్ని ప్రాంతాలను కలిపి ఒక ప్రాంతంగా దాన్ని జెడ్పీటీసీ కింద, జిల్లా పరిషత్. అండ్ 5,773 ఎంపీటీసీ స్థానాలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే జెడ్పీటీసీ, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అంటే ఎంపీటీసీ, అండ్ దాంతోపాటు గ్రామ పంచాయతీలు వార్డు స్థానాల సంఖ్యను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల పరిషత్ అంటే ఎంపీపీలు అండ్ 5,773 ఎంపీటీసీ స్థానాలు, 12,778 గ్రామ పంచాయతీలు అండ్ దాంతోపాటు వార్డు మెంబర్సు 1,12,694 ఉన్నట్లు వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు అండ్ గ్రామ పంచాయతీలు వార్డుల సంఖ్య కూడా తగ్గింది. మేడ్చల్, మల్కాజ్గిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్తుల జాబితా నుంచి దాన్ని తొలగించారట. జెడ్పీపీ స్థానం తగ్గడం ఇదే ప్రథమం. 2019 తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్లో భారీ ఎత్తున గ్రామ పంచాయతీలు విలీనమైనవి. దీంతో పంచాయతీలు, వార్డుల సంఖ్య తగ్గింది. గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా ఎంపీటీసీలు, ఎంపీపీ స్థానాలు, జిల్లా పరిషత్తులు కూడా తగ్గినాయి. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కానీ జిల్లా ప్రజా పరిషత్ స్థానం తగ్గడం ఇదే ప్రథమం. గత ఎన్నికల సమయంలో మేడ్చల్లో 5 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు వాటన్నింటినీ మున్సిపాలిటీలుగా మార్చేసారు. ఇప్పుడు అవి జెడ్పీటీసీలు లేరు అక్కడ. ఒక్క స్థానం కూడా లేకపోవడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ స్థానం రద్దయింది. అంటే అది జెడ్పీ చైర్పర్సన్ స్థానం రద్దయిపోయింది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య 31కి చేరింది. జెడ్పీపీల సంఖ్య, ఏది జెడ్పీ చైర్పర్సన్ల సంఖ్య యాక్చువల్గా 33 జిల్లాల ఎంతనో, ఈ లెక్క మనకు అర్థం కాకుంటుంటుంది. నిన్న ఒక లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్ట్ ఒకసారి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఎక్కడుంది ఇది? మన దాంట్లోనే వేసిరా. సరే, నేను మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎంతమంది జెడ్పీటీసీలు అండ్ జెడ్పీపీలు వచ్చారన్నది ఒక లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఒకసారి చూస్తే మనం నెంబర్ ఆఫ్ జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అండ్ జెడ్పీటీసీలు మొత్తం 5,773 ఎంపీటీసీ స్థానాలు. ఇప్పుడు ఒక మేజర్ విలేజ్ ఉంటే దాని చుట్టూ ఉన్న ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే ఇంకా చిన్నవన్నీ కలిపి ఇట్లా డివైడ్ చేశారు. అట్లా 5,773 ఎంపీటీసీలు. జెడ్పీటీసీల సంఖ్య 566 జెడ్పీటీసీలు
అండ్ ఎంపీపీలు అంటే ఎంపీటీసీలు మెజారిటీ ఎంపీటీసీలు కలిసి ఆ మండల పరిషత్ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. ఆ ఎంపీపీలు 566 మంది. అండ్ ఎంపీపీల విషయంలో ఇంకొకటి ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఇది కూడా తగ్గింది. కారణం ఏంటి అంటే మెయిన్ రీజను మినిమం 5 ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేశారు. ఒక ఎంపీపీ కింద 5 ఎంపీటీసీలు ఉండాలి. 5 ఎంపీటీసీలు మినిమం తక్కువలో తక్కువ ఉండి ఆ ఎంపీపీని ఎన్నుకోవాల్సి వస్తుంది, వాళ్ళలో ఒకరిని. సో ఇక్కడ జెడ్పీటీసీల సంఖ్య 566. ఈ జెడ్పీటీసీలు కలిసి ఆయా జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 31 మంది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జెడ్పీ చైర్పర్సన్. ఇక్కడ మేజర్గా ఎగిరిపోయిన జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎగిరిపోయింది, ఎందుకంటే అవన్నీ కూడా కార్పొరేషన్లో మున్సిపాలిటీలో విలీనమైనాయి కాబట్టి. సో ఇట్లా అన్ని జిల్లాలకి ఆదిలాబాద్లో 20 జెడ్పీటీసీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 22 జెడ్పీటీసీలు, హన్మకొండలో 12 జెడ్పీటీసీలు, జగిత్యాల్లో 20, జనగాంలో 20 జెడ్పీటీసీలు, జయశంకర్ భూపాలపల్లిలో 12 జెడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 109 ఎంపీటీసీలు. ఇదంతా లిస్ట్ మనం ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వీళ్ళు ఎందుకు ఇంత హడావుడిగా ఈ మొత్తం డిసైడ్ చేసినట్టు ఫస్ట్ వీళ్ళు పెట్టే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఫస్ట్ జరగబోతున్నాయి. దీని తర్వాతనే గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో బేసిక్గా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అంత ఇది ఉండదు, కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్కే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ప్రతి ఎలక్షన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కాబట్టి ప్రతి ఎలక్షను అన్ని పార్టీలకి కీలకమే.